రైతు నేస్తం రుణమాఫీ 2024 కార్యక్రమంలో భాగంగా 1 లక్ష లోపు రుణం కలిగినటువంటి రైతుల ఖాతాలో నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికలో రుణమాఫీ జరిగినటువంటి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 1 లక్ష రూపాయల లోపు బ్యాంకులలో రుణాలు ఉన్నటువంటి వారి రుణమాఫీపై సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ చినశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 3546 మంది రైతులకు ప్రస్తుతం రుణమాఫీ కావడం జరిగిందని, దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉన్న క్షేత్రస్థాయిలో వ్యవసాయ మరియు బ్యాంకు అధికారులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి, నాయకులు శ్రీమాన్ రెడ్డి, రంగారావు, జనార్దన్, యాదవరావు, గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గణేష్, ప్రభాకర్, మోహన్ నాయక్, రాజాసింగ్, రామచంద్రంతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా 1 లక్ష రూపాయల రైతులందరికీ మాఫీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది. రైతులందరూ ఈ రకాల నుంచి అమౌంట్ వాళ్ళ రైతుల వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం రైతులు వచ్చి మా దగ్గర గ్రీవెన్స్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ని అప్లై చేసుకుంటే దానికి సరైన కారణం చెప్పి మేము వాళ్ళకి రుణం ఇవ్వగలము. అలాగే నెక్స్ట్ విడత ఆగస్టు 15 లోపల మిగతా 2 విడతల్లో మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు మాత్రం మనకు 3546 మంది రైతులకి రుణమాఫీ కావడం జరిగింది. రిమైనింగ్ రైతులందరికీ కూడా మన తపాల వారీగా మీకు రుణమాఫీ జరుగుతుంది.